నాకున్న అవసరం మీ సుఖాన్ని తీర్చగలదు అంటే దానికి నేను సిద్ధం సార్. నీకు కావాల్సింది వచ్చేసింది, మరి నా సంగతి ఏంటి? సరే మీ ఇష్టం అండి. ఒక నిమిషం అండి, ఇక్కడ వద్దు, బెడ్రూమ్కి వెళ్దామా? ఏంటినా ఇంతగా ఆలోచిస్తున్నాడు? ఏంటండి ఇంకా నిద్రపోలేదా? ఏం ఆలోచిస్తున్నారేంటి? ఏమంటే ఏం చెప్పమంటావు? ఏమైందండి? ఏమైందంటే నీకు ఎలా చెప్పమంటావు? నేను ఇన్వెస్ట్మెంట్లో చేసిన షేర్స్ అన్నీ డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మరిప్పుడు ఎలా అండి? నేను అదే ఆలోచిస్తున్నా. నిద్ర కూడా పడటం లేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఏం కాదులేండి, మీరేం ఆలోచించకుండా ఇప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోండి, రేపు మాట్లాడుకుందాం. నువ్వు పడుకో లక్ష్మి. నాకు నిద్ర వస్తే నిద్రపోతాలే లక్ష్మి. నువ్వు పడుకో. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నువ్వు పడుకో. సరే నాకు నిద్ర వస్తుందండి, నేను పడుకుంటాను, మీరు పడుకోండి. ఏంటండి మీరు రాత్రంతా పడుకోలేదా? నిద్ర పట్టలేదు లక్ష్మి. ఏం కాదండి, అంతా సర్దుకుంటుంది. ముందు మీరు లేచి రెడీ అవ్వండి. సరే అలా అంటావా? సరే ఒక పని చేయమంటారా? అది ఏంటో చెప్పు. ఇంతకు ముందు నేను జాబ్ చేసేదాన్ని కదా. అవును చేసావు. అయితే మళ్ళీ వెళ్ళి జాబ్ చేయమంటారా? ఏదైనా అవసరానికి పనికొస్తాయేమోనని. చూడు లక్ష్మి, నువ్వు జాబ్ చేసి నాకు డబ్బులు ఇచ్చేసరికి టైం అయిపోయింది. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. మళ్ళీ మనం రోడ్డుపైకి వచ్చేస్తాం. సరేలే, ఏదో ఒకటి చేస్తానులే. సరే మీ ఇష్టం అండి. సరేలే, నేను స్నానం చేసి వస్తాను. ఈ లోపు నువ్వు టిఫిన్ రెడీ చేసేసి. అలాగే అండి. మా ఆయనకి డబ్బులు ఎలా వస్తాయో, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు బయటపడతాడో ఏమో. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు బయటపడతామో, నా సంసారం ముందులా ఎప్పుడు ఉంటుందో ఏమో. అంతా భగవంతుడికే తెలియాలి. లక్ష్మి, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిందండి, తీసుకొస్తున్నా. లక్ష్మి, త్వరగా టిఫిన్ తీసుకురా, నేను బయటికి వెళ్ళాలి. తెచ్చేస్తున్నానండి, 2 నిమిషాలు. తినండి. ఏవండి? చెప్పు లక్ష్మి. డబ్బులు ఏమైనా సెట్ అయ్యాయా? ఇప్పుడు దానికోసమే వెళ్ళాలి బయటికి. ఎలా దొరుకుతాయో ఏంటో. అవునా, సరేలే. అయినా నువ్వు దీని గురించి ఏమి ఆలోచించుకు. ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. సరే సరే.
అలాగే లక్ష్మి, నేను బయలుదేరుతున్నాను. నువ్వు కూడా టిఫిన్ తినేసి టెన్షన్ తీసుకోవద్దు, రెస్ట్ తీసుకో. సరేనండి. ఏవండి, ఒక్క నిమిషం. చెప్పు లక్ష్మి. అదే సుమారు ఎంత పోయి ఉంటాయి? ఎంతంటే ఒక 5 లక్షల వరకు పోయింది. అమ్మో, 5 లక్షలా? సరే అండి. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తానులే. నువ్వు వెళ్ళి టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకో. సరే, అలాగే అండి. హలో, ఈరోజు మీటింగ్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నీకు మెయిల్ చేశాను. ప్రాసెస్ ఏంటో చూసి నాకు అప్డేట్ ఇవ్వు. సరే, ఓకే, ఉంటా. వస్తున్నా. ఓ లక్ష్మి, నువ్వా? బాగున్నావా? బాగున్నాను సార్. నేను ఇంకా మీకు బాగానే గుర్తున్నానే. గుర్తుండకుండా ఎలా ఉంటావు? ఏంటి ఇట్లా ఎత్తుకుంటూ వచ్చావు? ఏమీ లేదు సార్, మీతో చిన్న పని పడింది. మరి బయట ఎందుకు? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే సార్. ఏంటి విషయం చెప్పు. నేనంటే నీకు నచ్చదు కదా. ఆ రోజు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు. ఏమన్నా జాబ్ కావాలా? అబ్బే, అదేం కాదు సార్. ఏమైనా తీసుకుంటావా? పర్లేదు సార్. సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? విషయం చెప్పు. అదేం లేదండి, మా ఆయన స్టాక్ మార్కెట్లో కొంచెం లాస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టమని ప్రెషర్ చేస్తున్నారు. మా దగ్గర అన్ని డబ్బులు లేవు. మీరేమన్నా ఇస్తారేమోనని మీ దగ్గర అప్పుగా తీసుకుందామని వచ్చాను. నాకు ఇవ్వాలనే ఉంది, కానీ నీకు తెలుసు కదా, నేను ఏదైనా పనిని బిజినెస్ లాగే ఆలోచిస్తాను. అవును సార్, నాకు తెలుసుగా మీ గురించి. నేను డబ్బిస్తాను, నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వు. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు సార్. నువ్వు నాతో పడుకుంటే నీకు డబ్బులు ఇస్తా. నువ్వు వెళ్ళి అప్పు తీర్చుకో. నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా లక్ష్మి, నా మాట విను. అర్థం కాలేదా? మీరింకా మారలేదు సార్. మీరేమైనా మారుంటారేమోనని నేను ఇక్కడి దాకా వచ్చాను. మీరిక ఇంతే సార్. మీరెప్పటికీ మారరు. నేను ఆలోచించకుండా అనవసరంగా నా సమయాన్నంతా వృధా చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. చూడు లక్ష్మి, సమాజంలో ఎవరు మారరు. తనకు కావాల్సింది ఎతుకుతూ ఆశతో బతుకుతూనే ఉంటారు. నేనంతే లక్ష్మి, ఆశాజీవిని. ఈరోజు నీకు అవసరమై ఎత్తుక్కుంటూ వచ్చావు, కానీ నేను నాకు కావాల్సింది అడిగాను. కోప్పడితే ఎలా లక్ష్మి? అయినా సరే వద్దు సార్ మీ డబ్బులు. జరుగుతున్న కాలాన్ని బట్టి మారుంటారనుకున్నాను. మీరింకా మారలేదు సార్. ఉంటాను సార్. ఎల్లు ఎల్లు, ఎక్కడికి పోతావు? మళ్ళీ వస్తావు కదా.
వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. డబ్బు కదా? అదే నీకు డబ్బు కావాలి కదా. డబ్బు మనిషితో ఏ పనైనా చేపిస్తుంది. అవును సార్, నాకున్న అవసరం మీ సుఖాన్ని తీర్చగలదు అంటే దానికి నేను సిద్ధం సార్. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వేం తప్పు చేయట్లేదు. నీ కుటుంబంకి ఏం కావాలో అదే చేస్తున్నావు. నీ భర్తకు సహాయం చేస్తున్నావు. నువ్వేం తప్పు చేయట్లేదు. సుఖాన్నిచ్చిన నీకు, డబ్బిచ్చిన నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికి తెలియదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? కమాన్, కూర్చో. అంత ఈజీగా దొరుకుతావు అనుకోలే. ఏంటో నా టైం. నాకు కావాల్సినవి ఎప్పటికైనా వస్తాయని నా జాతకంలో రాసుంటే ఏంటో అనుకున్నా. నువ్వు వచ్చావు చూడు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. హలో లక్ష్మి, చెప్పండి. ఎక్కడికి వెళ్ళావు? అదే మనకి డబ్బు అవసరం అన్నారు కదా, దానికోసం వచ్చాను. అవునా, సరే. మనకు కావాల్సిన డబ్బులు అరేంజ్ అయ్యాయండి. నేను గతంలో పనిచేసిన బాస్ దగ్గరే నేను డబ్బులు అప్పుగా తీసుకున్నానండి. మీరు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. సరే సార్, మీరు అనుకున్న డబ్బులు నాకు ఇస్తే. డబ్బులా? నో ప్రాబ్లం. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. చాలా సంతోషం అండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడే హ్యాపీనా? నీకు కావాల్సింది వచ్చేసింది, మరి నా సంగతి ఏంటి? సరే, మీ ఇష్టం అండి. ఒక నిమిషం అండి, ఇక్కడ వద్దు, బెడ్రూమ్కి వెళ్దామా? బెడ్రూమ్కా? బెడ్రూమ్కి ఎందుకు? ఇది బెడ్డే కదా. రా. ఒక్క నిమిషం. ఈ డబ్బులు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఇచ్చిన సుఖానికి ఖరీదు కట్టా. నాకు కావాల్సింది నేను తీసుకున్నా, నీకు కావాల్సింది నేను ఇచ్చాను. దట్ ఈజ్ బిజినెస్. వెళ్తున్నానండి. అయిపోయిందా?